ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు కానీ చిరంజీవి గారు కానీ సుధాకర్ గారు కానీ ప్రసాద్ బాబు గారు కానీ మీరంతా కూడా ఒక గ్రూపు. అయితే మీకు ఆయన సినిమాలు ఇచ్చారు, అవసరం వచ్చిన ప్రతిసారి ఆయన ఫ్రెండ్స్తో నిలబడ్డారు. బట్ ఎందుకు చిరంజీవి గారి మీద ఎందుకు ఇంకా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు? ఎవరు చేశారు? ఆయన ఫ్రెండ్స్కి సహాయం చేయలేదు, నిర్మాతలను పట్టించుకోలేదు. ఎవరన్నారు అసలు? బయట చాలా ఉన్నాయి సార్. సుధాకర్ గారికి అన్యాయం చేశారంటారు. సుధాకర్ బాగోని రోజు కూడా హాస్పిటల్కి వచ్చి హెల్ప్ చేసింది చిరంజీవి సార్. హరిప్రసాద్ గారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చింది చిరంజీవి ఫస్ట్ నేను వెళ్ళాను సార్. అసలు ఆ రోజే చాలా ఇన్సిడెంట్ జరిగింది. హరిప్రసాద్కి ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్, నిలబడాలని తనకు ఉంది. అయితే అప్పుడు కొంచెం లావ్ అయ్యాడు హరిప్రసాద్. దాసనారాయణరావు గారు ఆయన గురువు. ఆయన హరిప్రసాద్ని కోపడ్డారు, ఎందుకు నువ్వు లావ్ అవుతున్నావా, ఇంత లావ్ అయిపోయావు అని చెప్పేసి అనేసరికి ఆయన వెళ్ళి నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరాడు. ఓకే. అంటే ప్రకృతి వైద్యం చేయించుకుని ఒళ్ళు తగ్గించుకుందామని వెళ్ళాడు. ఉపవాసంలో ఉన్నాడు వారం రోజులు. ఓకే. తిరుపతిలో ఫంక్షన్ జరిగింది, చిరంజీవి పార్టీ అనౌన్స్ చేశాడని ఆ రోజు TV9 వాళ్ళు నాకు ఫోన్ చేశారు, హరిప్రసాద్కి ఫోన్ చేశారు, సుధాకర్కి ఫోన్ చేశారు. మా ముగ్గురిని కలిపి ఒక షో చేద్దామని. సార్, నాకు అప్పుడు కుదరలేదు, షూటింగ్ ఉంది ఆ రోజు, నాకు కుదరలేదు, సుధాకర్కి కుదరలేదు. ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి హరిప్రసాద్ స్టూడియోకి వెళ్ళాడు. స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తూ అలాగే పడిపోయాడు. తర్వాత వెంటనే చిరంజీవి గారు తిరుపతి నుంచి రాగానే వెంటనే వచ్చేసారు. అరవింద్ గారు, చిరంజీవి గారు, నేను అందరి దగ్గరుండి, అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లోనే ఉండేవాడు హరిప్రసాద్. నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా డబ్బు అరేంజ్ చేసి నా చేతికి ఇచ్చి అన్ని ఖర్చులు నన్ను చూసుకోమన్నారు. నేనే చూసుకున్నాను. అప్పుడు అన్నీ చేసాం. సుధాకర్ కూడా హెల్త్ బాగున్నప్పుడు అన్నీ చిరంజీవి గారు చూసుకున్నారు. అది ఎవరు అలాంటి టాక్ లేదే, నేను ఎక్కడా వినలేదు. నన్ను ఎవరు అడగలేదు కూడా. మనం చేసామా లేదా, ఆయన బిజీ అయిపోయాడని వెళ్ళటం మానేసాం, కానీ లేకపోతే అలాంటి ఏమీ లేవు నాకు తెలిసి. ఈజ్ వెరీ గుడ్ అట్ హెల్పింగ్. ముఖ్యంగా ఆయన బయటికి చెప్పుకోరు, కానీ ఎరంక్ శర్మ గారు అని మా చెప్పాను, అంతలో చిలకమ్మ చెప్పింది, కుక్క కాటుకు చెప్పింది, ఇవన్నీ చేశారు. అర్లీ డేస్లో చిరంజీవికి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. నేను ఎరంక్ శర్మ గారు చెప్తేనే బాలచంద్ర గారు వేషం ఇచ్చారు ఇరికల కథలు. ఆయన లాస్ట్ డేస్లో కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారు. వైఫ్ చనిపోయి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే నాకు ఫోన్ చేశారు ఆయన, ఎరంక్ శర్మ గారు. నారాయణ ఇట్లా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, కొంచెం చిరంజీవి గారితో చెప్తావా అని. లేదు సార్, మీరంటే గౌరవం ఉంది ఆయనకి, మీరంటే చాలా ఇది ఉంది, డైరెక్ట్గా మీరే ఫోన్ చేయండి అంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. చిరంజీవి ఇట్లా ఇబ్బందిగా ఉంది నాకు ఫోన్ అంటే, వెంటనే సాయంకాలం కల్లా మెడ్రాస్లో ఆయన ఇంటికి చెక్ అయిపోయింది. క్యాష్ 5 lakhs ఒక్కరోజు. అంటే ఫోన్ చేస్తే అక్కడ ఇచ్చేస్తారు కదా సార్. సో ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఇంకెందుకు వస్తుంది సార్ ఆయన? అదే సార్ సమస్య ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఆయన చేసే సహాయాలు. శరం గారు నాకు ఫోన్ చేసి మళ్ళీ నారాయణరావు ఇట్లా పంపించేశాడు, నేను కూడా అనుకోలేదు ఇంత హెల్ప్ అవుతుందని అని అన్నారు. చాలా సంతోషించారు. తర్వాత నెలకు ఆయన చనిపోయారు అనుకోండి. బట్ ఎవరికి నాకు తెలిసి చాలా మందికి చేశాడు ఆయన. ఆయన స్టాఫ్కి కానీ అందరికీ బాగానే చేశాడు. ఇంకా ఆయన చెయ్యింది ఏంటి సార్? అదే సార్, ఆయన చేసే సహాయాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి, పెద్ద లెవెల్లో ఉంటాయి, కానీ బయటకు వచ్చేవి మాత్రం చాలా తక్కువ ఉంటాయి. బయటకు చెప్పుకోరు సార్, అన్నిటికీ చెప్పుకునే రకం కాదు సార్. జాగ్రత్తగా ఉంటారు, అది తప్పులేదు. ఈ మనిషిని జాగ్రత్తగానే ఉండాలి, తప్పులేదు సార్. అంతేకాని ఏమి నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఫ్రెండ్స్ కానీ అందరికీ బాగానే చూసుకున్నాడు, స్టాఫ్ని అందరినీ బాగానే చూసుకున్నాడు సార్. అండ్ ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు? నాకు బాగానే ఉందండి. కాకపోతే మామూలే, రెగ్యులర్ బీపీ, షుగర్ ఇవన్నీ ఆస్తులు అనుకోండి, సంపాదించుకున్న దానికంటే అవి ఎక్కువ సంపాదించుకున్నారా? సో హ్యాపీగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు సార్. పిల్లలు బాగా చదువుకున్నారు, సెటిల్ అయ్యారు. సో అందుకని. ఎక్కడ ఉంటారు సార్ పిల్లలు? మా అబ్బాయి ఇక్కడే ఉంటాడండి, సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. డాక్టర్ ఇలా ఉన్నారు, ఒక మనవడు, వాడు 4 years పిల్లాడికి.
పాపను అల్లుడు ఇద్దరు లండన్లో ఉంటారు. సార్ వాళ్ళిద్దరూ ఫార్మసిస్టులు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మసీస్. ఓకే లండన్లోనే ఫార్మసీస్ పెట్టుకుని రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక పాప, ఓకే. 6 years పాప. సో ఇట్స్ హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు మీతో ఎవరు ఉంటున్నారు? ప్రస్తుతం నేను ఇక్కడనే ఉంటున్నానండి. ఓకేనా మీకు డైలీ అన్నీ బాగానే ఉన్నాయి, ప్రాబ్లం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీలాంటి పెద్దవారితో కూర్చొని మాకు తెలియని చాలా విషయాలు, అన్నిటికంటే ముఖ్యంగా అంతులేని కథ సినిమా విశేషాలు, మీ సినీ కిరీ విశేషాలు, ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.